హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల కష్టాలు అలా ఉంటే ఇక గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. అయితే స్కీమ్ అమలులో సర్కారుకు సవాళ్లు ఎదురవుతున్నాయి. స్కీమ్ పేరును ఇందిరమ్మ ఇల్లుగా ఖరారు చేసిన సర్కార్ దరఖాస్తుల స్వీకరణకు తేదీని కూడా ప్రకటించింది. గత ప్రభుత్వంలో తీసుకున్న దరఖాస్తులు రద్దు చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. రద్దు చేస్తే వారి పరిస్థితి ఏంటి? కొత్తగా తీసుకునే దరఖాస్తులు ఎంత మేరకు పారదర్శకంగా ఉంటాయి? గృహ నిర్మాణంపై సర్కార్ ఎలా ముందుకు సాగుతుందో ఓలెక్కేద్దాం. గత ప్రభుత్వం సొంత స్థలం ఉన్న పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి 3 లక్షల ఆర్థిక సాయం చేస్తామంటూ గైడ్ లైన్స్ విడుదల చేసింది. నియోజకవర్గానికి 3,000 ఇళ్లకు తక్కువ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించింది. బడ్జెట్ లో 12,000 కోట్లు కేటాయించింది. వీటిలో బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమం కింద గృహలక్ష్మి పథకానికి 7,350 కోట్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లోని వారికి 3,450 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 3,900 కోట్లు కేటాయించారు. 3 లక్షల రూపాయల సాయాన్ని 3 దఫాల్లో అందించనున్నట్టు ప్రణాళిక రూపొందించారు. స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలు వచ్చిన లబ్ధిదారుల గుర్తింపు అమలు జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 15.05 లక్షల దరఖాస్తులు రాగా 10.05 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. ఎన్నికల కోడ్ వచ్చే నాటికి 1.85 లక్షల మందికి మాత్రమే శాంక్షన్ పేపర్స్ అందజేసినట్టు సమాచారం. ఎన్నికల కోడ్ నాటికి అర్హులుగా గుర్తించిన పలువురికి గత ప్రభుత్వం ఆర్థిక సాయం పత్రాలు అందించింది. వీరి విషయంలో ఎలా ముందుకెళ్లాలనేది కూడా ప్రస్తుత ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఇల్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమవుతోంది. ఈ మేరకు గ్రామాల వారీగా సభలను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలని ప్రాథమిక ప్రణాళిక. పథకానికి ఇందిరమ్మ ఇల్లుగా నామకరణం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారని 3-4 డిజైన్లలో ఇంటి నమూనాలను గృహ నిర్మాణ శాఖ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. 6 గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇంటి నిర్మాణ పథకానికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇంటి నిర్మాణానికి సాయంపై పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ రద్దు చేసి కొత్తగా స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. అయితే దరఖాస్తుల్ని ఆన్లైన్ ద్వారా స్వీకరించడంతో గతంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఆన్లైన్ లోనే దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. వివాదాలు లేకుండా ఆఫ్లైన్ లో దరఖాస్తులు తీసుకుని తర్వాత ఆన్లైన్ లో పొందుపరిస్తే బాగుంటుంది. దరఖాస్తు నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు దశల వారీగా వివరాలు తెలుసుకునేందుకు వీలుగా ఓ ఐడిని కేటాయిస్తే ఎలాంటి సమస్య ఉండదని నిపుణుల అభిప్రాయం. గృహ నిర్మాణ పథకం పకడ్బందీగా అమలు కావాలంటే ప్రస్తుతం ఉన్న గృహ నిర్మాణ శాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గృహ నిర్మాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలంటే అధికార యంత్రాంగం చాలా కీలకం. అయితే ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అసలు శాఖలో ఎంతమంది ఉద్యోగులున్నారు, ఇంకా ఎంతమంది అవసరం ఉంటుందనే వివరాలు సేకరించింది. గృహ నిర్మాణ శాఖలో కొత్త కార్యక్రమాలు లేకపోవడంతో బలహీన వర్గాల గృహ నిర్మాణాలను కూడా ఇతర శాఖలు చేపడుతున్నాయన్న కారణంతో బీఆర్ఎస్ సర్కార్ ఆ శాఖను R&Bలో విలీనం చేసింది. 500కు పైగా ఉద్యోగులను ఇతర డిపార్ట్మెంట్లకు డెప్యుటేషన్ పై బదిలీ చేసింది. గృహ నిర్మాణ శాఖ రాష్ట్ర కార్యాలయం ప్రస్తుతం కేవలం 50 మందితోనే కార్యకలాపాలు సాగిస్తున్నట్టు సమాచారం. కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పథకం అమలు కోసం గృహ నిర్మాణ శాఖను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాల్సి ఉంటుంది. దీనికోసం ఫీల్డ్ లెవెల్ నుంచి ఉన్నతాధికారుల వరకు చాలా మంది సిబ్బంది అవసరమవుతారు. అంటే కనీసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 మంది ఏఈలు అవసరమవుతారు. వీరితో పాటు డిఈలు, ఈఈలు కూడా అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇతర శాఖల్లో పనిచేస్తున్న గృహ నిర్మాణ శాఖ సిబ్బందిని వెనక్కి పిలిపించాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆ మేరకు 300 మంది గృహ నిర్మాణ శాఖ అధికారులు సొంత కోటికి రానున్నట్టు సమాచారం. ఇంకా అవసరం ఉన్న సిబ్బందిని తీసుకుని ముందుకు వెళితే కానీ ప్రభుత్వం ప్రతిష్టగా చేపట్టిన గృహ నిర్మాణ పథకం ముందుకు సాగేలా కనిపించడం లేదు. సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు కొత్త సర్కార్ తీపి కబురు చెప్పబోతుందా, లేదంటే తమదైన పథకం వచ్చే వరకు వేచి చూసే ధోరణి అవలంబించబోతుందా? ఎందుకంటే ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ నిర్మించి చాలా అవుతుంది. నిర్వహణ లేక అవి పూర్తిగా దెబ్బతింటున్నటువంటి ఆందోళన అటు బాధితులు వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో
ఈ ప్రతిష్టాత్మకమైన డబుల్ బెడ్రూమ్ పథకానికి సంబంధించి దాని విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోబోతున్నటువంటి ఒక ఆసక్తికరమైన చర్చ అయితే సర్వత్రా